స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ జాయింట్లోకి ఇవ్వటం ప్రమాదకరమా? నిజానికి చెప్పాలంటే స్టిరాయిడ్ అవసరం చాలా తక్కువ ఉండాలి. అసలు స్టిరాయిడ్ ఏం చేస్తుంది? మన జాయింట్లోకి ఇచ్చినప్పుడు మనకి నొప్పి ఏదైతే కారణం చేస్తుందో అది ఇన్ఫ్లమేషన్ అని అంటాము. ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి మనకి స్టిరాయిడ్ ఒకటి పనికొస్తుంది. కానీ స్టిరాయిడ్ నొప్పికి కారణమైన ఇన్ఫ్లమేషన్తో పాటుగా హీలింగ్ అనేది ఏదైతే జరగాలో, గాయం ఎక్కడైతే మానాలో ఆ మానే ప్రక్రియని స్టిరాయిడ్ డిలే చేస్తుంది, జరగనివ్వకుండా కూడా చేయగలదు. దీనివల్ల జాయింట్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇందుచేతనే ఆస్టియోఆర్థరైటిస్ జాయింట్ యొక్క అరుగుదల జరిగినప్పుడు స్టిరాయిడ్ని లోపల ఇవ్వటం అనే దాన్ని చాలా వరకు వెనక్కి తగ్గించి ఇవ్వకుండా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇప్పుడు అధునాతన ప్రక్రియల్లో ఇప్పుడు మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, అందులోనే అడ్వాన్స్డ్ థెరపీస్, ఇంకా స్టెమ్ సెల్స్ లాంటి ఎన్నో ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ స్టిరాయిడ్ యొక్క ఉపయోగాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవడం జరుగుతుంది.